అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబురైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. వీటితో పాటుగా 50 సంవత్సరాల పెన్షన్కు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చిన తక్షణమే పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది. ఈ విధంగా భారీగా పెంచడంతో పాటుగా ఎంతోమందికి పెన్షన్లను అయితే ఇవ్వడం జరుగుతోంది. ఇంటింటికి వచ్చి అధికారులు పెన్షన్ ఇస్తున్నారు 1వ తేదీనే. మరి కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరెవరు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి. అర్హతలు ఏంటి, మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, దీనికి సంబంధించిన మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ అయితే మొదలు కాబోతోందండి. అయితే ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలు కాబోతోంది అంటే ఇది వచ్చేసి ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి మొదలు కాబోతోందండి. అంటే 20వ తేదీ పైన అయితే మనకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందనమాట. ఇప్పటికే స్పౌస్ పెన్షన్ అయితే ఇస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వ్యక్తి మరణించినట్టయితే అతని భార్యకు వెంటనే స్పౌస్ పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతోంది. ఇది గత సంవత్సరమే మొదలైందనమాట. ఈ స్పౌస్ పెన్షన్లను పొందాలి అంటే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్టయితే మీకు సచివాలయంలో మరుసటి నెల నుంచే మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ స్పౌస్ పెన్షన్లకు ఇప్పటికే చాలామంది లబ్ధి పొందారు. ఇక కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా అవకాశం కల్పించనుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 200 పెన్షన్లు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఈ 200 పెన్షన్లు 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతోంది. జిల్లాకు 200 పెన్షన్లు ప్రతి నెల మంజూరు చేస్తున్నారు. ముందుగా 50 సంవత్సరాల పెన్షన్ గురించి చూద్దామండి. 50 సంవత్సరాల పెన్షన్ ఉన్న వాళ్ళకు అర్హతలు ఏంటి, వాళ్ళకు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో చూద్దాము. ముందుగా అర్హతలు పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, మన ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు, స్మార్ట్ తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకు ఈ అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఓసీ వాళ్ళకు ఈ అవకాశం లేదు. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి ఉండాలండి. ఎవరైతే అభ్యర్థి పెన్షన్ కోసం అప్లై చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి ఉండాలి. ఇది ఈకేవైసీ ప్రక్రియ మీది ఇంకా పూర్తి కానట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే వేయచ్చు అనమాట. మీ వేలిముద్రలు వేసి ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేయొచ్చు. లేదా మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడైనా అధికారులను కలిసి మీ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఇవ్వండి అర్హతలు. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డులో అడ్రస్ ఆంధ్రప్రదేశ్దే ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు అంటే మీరు ఇంతవరకు వయసు మార్చుకోనట్టుగా ప్రభుత్వం నిర్ధారించుకోవడం కోసం ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. మీరు ఇంతకుముందే వయసు మార్చుకున్నట్టయితే మీకు పెన్షన్ రావడం కష్టం అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇంతవరకు మీ వయసును మార్చుకోనట్టయితే మీరు అలాగే ఉంచండి. వయసును మార్చుకునే పని మాత్రం చేయకండి. కొంచెం వెయిట్ చేసి మీ వయసు 50 సంవత్సరాలు దాటిన తర్వాతే మీరు పెన్షన్ అయితే తీసుకోండి. ఇక ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇచ్చినట్టయితే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు సచివాలయంలో ఆ అప్లికేషన్తో పాటుగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇచ్చినట్టయితే అధికారులు మీకు చెక్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే వచ్చే నెల నుంచే మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇక దివ్యాంగ సోదరులకు ఎలా అంటే దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ ప్రక్రియ అయితే పూర్తి కావస్తుందండి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే దివ్యాంగ సోదరులకు కూడా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి దివ్యాంగ సోదరులకు. సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వితంతు పెన్షన్ ఎలా అంటే వితంతు పెన్షన్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటితో పాటుగా వితంతు పెన్షన్కి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి.
ఒంటరి మహిళా పెన్షన్‌కి భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వాళ్ళ పెన్షన్‌కి వాళ్ళకి సంబంధించిన చేతి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్స్‌ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా కొత్త పెన్షన్‌లన్నిటికీ 25 కేటగిరీల్లో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఇది ఫిబ్రవరి నెల 20వ తేదీ నుంచి ఇవ్వడం అయితే జరుగుతోంది. అయితే ఈ అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం 6 అంచెల చెక్కింగ్ విధానంలో మీకు చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 6 అంచెల చెక్కింగ్ విధానం ఏంటి అంటే 6 విధాలుగా మీకు అర్హత ఉందో లేదో చెక్ చేయడం జరుగుతుంది. మొదటగా వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి మీకు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పథకం యొక్క డబ్బులు రావడం జరగదు. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ సంవత్సరానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి మీరు సంవత్సరానికి ఈ ఇన్కమే ఉండేటట్టుగా మీరు సరిచూసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెలకు 10,000 రూపాయలంటే సంవత్సరానికి 1,60,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పట్టణ ప్రాంతాల్లో 1,44,000 సంవత్సరానికి, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఇక కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి. కేవలం 300 యూనిట్ల పైన మాత్రం ఉండకూడదనమాట. ఇక కార్ వచ్చేసి ఇంటి అవసరాల కోసం కార్ అయితే ఉండకూడదు. ప్రైవేట్ కార్ అనమాట ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్‌కి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ట్యాక్సీ ఉన్నప్పటికీ, ట్రాక్టర్ ఉన్నప్పటికీ మీకు ఈ పథకం రావడం జరుగుతుంది. ఇక మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. ఆదాయపు పన్ను కట్టే వాళ్ళను బిలో పావర్టీ లైన్ కిందకి తీసుకోవడం జరగదు. ఆదాయపు పన్ను కడుతున్న వాళ్ళకు ఈ పథకం రావడం జరగదు. మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకు ఆదాయపు పన్ను కడుతున్నట్టయితే ఈ పథకం డబ్బులనేవి రావు. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా మీ రేషన్ కార్డులో ఉన్నట్టయితే మీకు ఈ డబ్బులైతే రావడం జరగదు. పెన్షన్‌లయితే ఇవ్వడం జరగదనమాట. నెక్స్ట్ వచ్చేసి భూమి అండి. భూమి వచ్చేసి వ్యవసాయ భూమి మనకు 3 ఎకరాల మాగాని, 7 ఎకరాల మెట్ట అంతకన్నా ఎక్కువ ఉండకూడదండి. అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక పట్టణ ప్రాంతాల్లో భూమి కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ 6 అంచెల చెకింగ్ విధానం ద్వారా మీకు అర్హత ఉందా లేదా అని అర్హత ప్రమాణాలను చెక్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచే ఈ పెన్షన్ కానితే విడుదల చేయడం జరుగుతుందనమాట. పెన్షన్లు అయితే మీకు చేతికే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి బ్యాంక్ అకౌంట్‌తో మీకు అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి మనకు పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారం. 50 సంవత్సరాల పెన్షన్ మరియు 25 కేటగిరీల పెన్షన్లకు 20వ తేదీ పైన మనకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందనమాట. మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మీరు కింద హైప్ బటన్ పైన క్లిక్ చేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.